ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షనర్లకు లైన్ క్లియర్ రేపటి నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీరు చేసే ఒక్క లైక్ వీడియో మరింత మందికి చేరేలా చేస్తుంది. సో సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్న పెన్షనర్లందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. వివరాలు చూసినట్లయితే ఇంటి వద్దకే తపాలా శాఖ ప్రత్యేక సేవలు అయితే అందించబోతోంది. ముఖ్యంగా వృద్ధ పింఛన్దారుల కోసం తపాలా శాఖ ప్రత్యేక సర్వీసులు అయితే అందించబోతోంది. విషయం ఏంటని చూస్తే, వృద్ధ పింఛన్దారులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు డిఎల్సీని ఇంటి వద్ద అంటే ప్రతి సంవత్సరం వారు జీవించే ఉన్నారు అని నిర్ధారణ కోసం ఈ యొక్క లైఫ్ సర్టిఫికెట్లు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంటి వద్దే ఇవి సమర్పించవచ్చని తపాలా శాఖ పేర్కొంది. అంటే చాలా వరకు కూడా ఆ దగ్గరలో ఉన్న ఆఫీసులకి, బ్యాంకులకి అయితే వెళ్తూ ఉంటారు. ఈ పెన్షన్దారులు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మిగిలిన వారు కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొని బ్యాంకులకి అయితే వెళ్ళి వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అటువంటి వారందరికీ కూడా ఇంటి వద్దే ఈ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు అని తపాలా శాఖ పేర్కొంది. అందుకోసం గడప వద్దకే సేవలు అందించేలాగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. జిల్లా పోస్టాఫీసుల్లో స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా ముఖ ఆధారిత విధానంలో పింఛన్దారులు డిఎల్సీలను సమర్పించవచ్చని, అలాగే ఇంటి వద్ద కూడా పోస్టాఫీసు సేవలు అందిస్తాయని అధికారులు పేర్కొన్నారు. పింఛన్దారుల సంక్షేమ శాఖ డిఓపిడబ్ల్యూ అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన నగరాల్లో నవంబర్ 1 నుంచి 30 వరకు కూడా డిఎల్సీ క్యాంపెయిన్ను 3.20 అయితే నిర్వహించనున్న నేపథ్యంలో పోస్టాఫీసుల సేవలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డిఎల్సీ క్యాంపెయిన్ 3.0పై సన్నాహక సమావేశాలను సంబంధిత అధికారులు గురువారం అన్ని జిల్లా పోస్టాఫీసుల్లో నిర్వహించారు. పింఛన్దారుల సంక్షేమ సంఘాలు, పింఛన్ పంపిణీ చేసే బ్యాంకులు, ఆధార్ సంబంధిత సంస్థలతో పోస్టాఫీసులు సమన్వయం చేసుకోవాలని అందులో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సో త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలు అయితే రానున్నాయి. మీరు ఎక్కడుంటారో మీ ఇంటి వద్దకే వచ్చి తపాలా శాఖ నుంచి అంటే పోస్టాఫీస్ సంబంధించి మీ సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.